దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 23వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో ఎలా ఉందో ఈరోజు అద్భుతమైన వాక్య ధ్యానం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Revelation chapter 6 verses 11. Then a white robe was given to each of them. తెల్లని వస్త్రములు వారందరికీ ఇవ్వబడెను. And they were told to rest a little longer until the full number of their brothers and sisters. వారు కొంచెం సేపు విశ్రాంతి పొందవలసిందిగా వారి యొక్క సహోదరులు సహోదరుల యొక్క their fellow servants of Jesus who were to be martyred and had joined them. ఇంకా మిగిలి ఉన్న తోటి సహవాసులు వారు కూడా లెక్క పూర్తి అగు వరకు వారితో మరి సమకూర్చు వరకు వారు ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి? ఏ సబ్జెక్టు? చాలాగా ఒక సబ్జెక్టు మనసుకి చాలా బాధ కలిగించేది. ఏమిటంటే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఇక్కడ 9వ వచనం నుంచి ఈ విధంగా ఉంటుంది. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూసి తిని. ఎన్నోసార్లు చదివాని వాక్యం చాలా బాధ అనిపించేది. ఈ ఆత్మలు ఏమడుగుతున్నారు దేవుణ్ణి? వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకపోయి ఉందువని బిగ్గరగా కేకలు వేసి. చూసారా, అక్కడ హేబెలు ఆత్మ మొరపెడుతుంది. ఇక్కడ బలిపీఠము క్రింద నుంచి పరిశుద్ధుల ఆత్మలు మొరపెడుతున్నాయి. వారి ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వారికి తెల్లని వస్త్రములు ఇచ్చి ఏమంటున్నారు? లెక్క ఇంకా పూర్తి కాలేదు కనుక వేచి ఉండండి. ఆ తర్వాత 6వ ముద్రకి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. లెక్క పూర్తి అయ్యే వరకు. దుష్కార్యము ఎందుకు చేస్తున్నాం తెలుసా? తగిన శిక్ష వెంటనే పొందకపోవచ్చునండి. నా జీవిత అనుభవంలో నేను రుచి చూచి అనుభవంతో పదే చెప్తున్నాను. చూశాను నేను. వీళ్ళు పాటలు పాడడానికి వస్తారు, కానీ బయట ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి తీర్పు తీర్చబడిందో నేను చూశాను. దేవునికి మాట ఇస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. బాప్తిస్మం తీసుకుంటారు, తిరిగి లోకంలో కలిసిపోతారు. చాలా మందిని నేను చూశాను. వారి స్థితి విస్తరి ఏ విధంగా చిరిగిపోతుందో ఆ విధంగా నేను చూశాను. భక్తి చేయడం అనేది అంత సులభమైంది కాదు. అమ్మా, నిన్ను దేవుడు ప్రేమించేస్తున్నాడు, ఇది అబద్ధం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్నే కాదు. కానీ ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు వెంటనే మనం చెప్పేది వాళ్ళు బాగానే ఉన్నారుగా. ఇదే అంటే నీవు నీ స్టాండర్డ్ని వాళ్ళతో పోలుస్తున్నావు. ఇక్కడ బలియాగమైపోయిన ఆత్మలు మొరపెట్టుచున్నాయి దేవునికి. హేబెలు ప్రాణం మొరపెట్టింది, నాకు ఇంకా బతకడానికి హక్కు ఉంది. దేవునికి ఎన్ని ప్రార్థనలు వెళ్తున్నాయి అని అంటే, ముఖ్యంగా చెరసాల గదుల నుంచి వెళుతున్న ప్రార్థనలు.
రోగంతో పడి ఉండి వెళుతున్న ప్రార్థనలు, ఇతను చనిపోతాడు తీసుకుపోండి అని చెప్పి అప్పుడు చేసే ప్రార్థనలు, ఏ దిక్కు లేక అనాథ బిడ్డలు వేస్తున్న కేకలు, విధవరాళ్ళు వేస్తున్న కేకలు, ఆ మరణ కేకలు, ఆత్మ మొర్ర పెట్టే ఈ స్థితి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మల మొర్ర పెడతాయి. ఆ కూలి ఇవ్వకపోతే ఆ కూలి మొర్ర పెడతాయి, ఆ దూలాలు మొర్ర పెడతాయి, గదుల గోడలు మొర్ర పెడతాయి, భూమి మొర్ర పెడుతుంది. ఎందాక అందరూ అడుగుతున్నారు దేవుణ్ణి, ఎందాక యెషయా ప్రవక్త అడిగాడు దేవుణ్ణి, ఎందాక నివాసులు లేక భూమి నిర్జనమగు వరకు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, హృదయం ఉండి గ్రహించలేని ఆదరణే కోరుకుంటున్న మనము, ఆచరణలో ఏది పెట్టని మనము ఎలా దేవుడు చేస్తాడు? దేవుడు చేయాలి అంటే ఇక్కడ తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడిన శాంతికి సూచన, ఘనతకి సూచన, ఇంకా చెప్పాలంటే నీతికి సూచన, దైవత్వానికి సూచన, పరిశుద్ధతకు సూచన. నేర్చుకుంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రములు, ఆ చిరిగిపోయిన ఆ కంపు కొడుతున్న ధూళితో కూడిన, ఏ రోజైతే మన జీవితంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నావో, ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంటుంది, మెట్టుకు మీరు ప్రభువుని ధరించుకున్న వారే. 13-14 శరీరేచ్ఛలు నెరవేర్చు. అంటే ఆది కాండం మనం చూసినప్పుడు అక్కడ మనకందరికీ తెలుసు, వారు వస్త్రములు లేవు మాకు, మేము దిగంబరులుగా ఉంటిమి. అప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించాడు. చర్మపు చొక్కాయలు. అప్పటి వరకు వారి వస్త్రాలు ఎలా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 9-3 యేసు ప్రభు వారి వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివి, లోకమందు ఏ చాకలి అంత తెల్లగా లేడు. అంటే అటువంటి మహిమ వస్త్రాలు ధరించుకుని వారే ఆదాము అవ్వాలని దేవుడు ఉంచాడు. మహిమ వస్త్రాలు మలిన వస్త్రాలు అయిపోయినాయి. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథము 3:4 తమ వస్త్రములను అపవిత్ర పరుచు కొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. సార్దీస్ సంఘానికి చెబుతూ, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరిస్తారు. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటానని యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్తున్నట్లు చూస్తున్నాం. ఈ తెల్లని వస్త్రముల గురించి మొత్తము ప్రకటన గ్రంథం అంతా ఉంటుంది. మనకు తెలుసు అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుంటే రావాలని. నేను చూశాను ఈ డ్రెస్ కోడ్, పాస్టర్స్ కోడ్. నల్లటి వస్త్రాలు వేసుకుంటారు ఈ అరబ్బీ పాస్టర్లు. మరి వాళ్ళు తెల్లని వస్త్రాలే వేసుకోవాలంటారు పెంతెకోస్తోళ్ళు. మరి రంగురంగులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ లూథరన్ వాళ్ళు కాలర్స్ వేసుకుంటారు, ఆయా కలర్ మారుతూ ఉంటుంది. అంటే నిజంగా తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే అన్న భ్రమలో చాలా మంది ఉంటారు. ఆ వస్త్రాల తెల్లదనం కోసం దేవుడు మాట్లాడట్లేదు. నీ హృదయము అనే వస్త్రము దేవుడు ఇస్తాను అంటున్నాడు. కనుక ఇదిగో ప్రకటన గ్రంథం 7:9 ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడూ లెక్కింపజాలని గొప్ప సమూహము ఏమంటున్నారు? సింహాసనాసీనుడైన దేవునికి, గొర్రె పిల్లకు, మా రక్షణకై అని ఎంతగా దేవుణ్ణి ఆ ఎదుట, సింహాసనం ఎదుట సాగిలపడి, కనుక కృతజ్ఞతాస్తుతి, శక్తి, ఘనత, మహిమ
కనుక ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న పెద్దలు అక్కడ ఉన్నారు. వీరు ఎవరు అని అడిగినప్పుడు అది నీకే తెలియను, ఎప్పుడు కూడా నీకే తెలియను అని చెప్పాలి. అప్పుడు చెప్పబడుతుంది, మహాశ్రమలలో నుండి వచ్చిన వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుని వాటిని తెలియచేస్తారు. అంటే ఆ మలినమైపోయిన వస్త్రాలను, ఆ చర్మపు వస్త్రాలను తిరిగి మహిమ వస్త్రాలుగా మోషే ఏలియా కూడా దగదగలాడుతూ, గాబ్రియేలు దూత దగదగలాడుతూ, అంటే అవి వస్త్రాలు అనాలా, మహిమ అనాలా అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఆమె ధరించుకున్నటకు సంఘము అంటే వధువు, పెండ్లి కుమారుడు వరుడు అయితే ప్రకాశములు నిర్మలములోనైనా సన్నపు నారబట్టలు, అంటే ప్రకాశమానమైన తెల్లని లుకోస్, లూక్, లైట్, లూక్ అంటే గ్రీక్, అంటే తెల్లటి అన్నదానికి లూకా సువార్త రాశారు చూడండి, దాని భావం అనమాట. కనుక మనము ఇంకా లోతుగా వాక్యాల్లోనికి వెళ్తే, ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఇక్కడ ఈ వాక్యం చెప్తూ నా కళ్ళంట కన్నీరు కారింది. ఇంకా లెక్క పూర్తి కాలేదు కనుక లెక్క పూర్తి అయినప్పుడు తీర్పులు వెలువడతాయి. చాలాసార్లు మన జీవితంలో నిర్ణయ కాలం దేవుడు ఏర్పరుస్తూ ఉంటాడు. ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు ఆయన నిన్ను తన గర్భంలో దాచిపెడతాడు. తన అంబుల పొదిలో ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ మనకి చెప్పబడుతున్న వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అక్కడ నిబంధన అబ్రహాముకి చేస్తూ, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మళ్ళా వచ్చేదారు అని నువ్వు తెలుసుకో. అంటే అమోరీయుల అక్రమము పూర్తయ్యేంత వరకు కూడా, అనగా నిర్గమాకాండము 12వ అధ్యాయం 40వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అది పూర్తి అయిన తర్వాత ఆ దినమందే యెహోవా శరణనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి. దేవుడు నీ పక్షమున రావాలి అంటే యాకోబుతో చెప్తా ఉంటాడు కదా లాబాను, ఈమె లెక్క పూర్తి చేయము. కనుక ఆ లెక్క మినే టికేల్ ఉఫాసింగ్, నిన్ను కొలతలో పెట్టి చూడగా కాలము సంపూర్ణమాయను, యేసుక్రీస్తు తాను అప్పగింపబడాల్సిన సమయం వచ్చినదని గుర్తెరిగి. కనుక దీన్ని నిర్ణయ కాలాలు అంటారు. ప్రతి కాలానికి నిర్ణయ కాలాలు ఉంటాయి. అందుకే కొన్ని చోట్ల రక్తవర్ణ వస్త్రము ధరించుకుని, నాకు కూడా చెప్పబడింది ద క్లోత్స్ ఆఫ్ బ్లడ్, అంటే స్కార్లెట్, అంటే రక్తవర్ణ వస్త్రాలు. నిజంగా నా జీవితంలో అటువంటి మార్గము గుండా వెళ్ళినప్పుడు, నా జీవిత యాత్రలో అవమానాలు నీ సువార్త వ్యాప్తికై ఈ పయనాలు, నమ్మదగిన దేవా సహాయము నీవే, చేయి విడువకు ఊపిరాగే వరకు, నా చేయి విడువకు ఊపిరాగే వరకు, ఎడారులను నదులుగా చేయువాడవు, నదులను రహదారులుగా మార్చువాడవు. అలాగా మన జీవితము ఆయా కాలముల గుండా వెళ్ళాలి. అంటే 3 రకాల వర్ణాల వస్త్రాలు ఇవ్వబడతాయి మనకి. మొదటిది తెల్లని వస్త్రాలు అందరూ ధరించుకోవాలని ఇష్టపడుతున్నారు కనుక ఈ తెల్లని వస్త్రాలకి సూచన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చదివిన మనము ప్రకటన గ్రంథము, అక్కడ ఆమెకి పరిశుద్ధతకి, అనగా ప్రకటన గ్రంథము
మనము చూసిన ఈ వాక్యాలు అన్నీ కూడా 19:8 ఏమన్నాడు? ఆమెకి ఇవ్వబడును పరిశుద్ధుల నీతి క్రియలు, అంటే పరిశుద్ధతకి సూచన. ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్, ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఇంకా ప్రకటన 4:4 మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. సింహాసనము చుట్టూ 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు, ఘనతకి సూచన. ద రోబ్స్ ఆఫ్ హానర్, ఘనతకి సూచనగా ఇవ్వబడుతున్నాయి. మరి రక్తవర్ణ వస్త్రములు ధరించుకుని, అది కూడా నేను చెప్పాను. ఇప్పుడు శిలువ మీద ఏ వస్త్రం నీకు కనబడుతుంది? వస్త్రాలే లేవే, రక్తపు ముద్దాయనే. అంటే బహుశా పైనుంచి దేవుడు మహిమను కమ్మాడేమో తెలియదు, కానీ ఆయన వస్త్రములు లేనివాడై దిగంబరి అయి ఆయన శిలువ మీద వేలాడాడు. కారణము దిగంబరత్వం ఈ లోకానికి సంబంధించింది. ద మూమెంట్ జీసస్ రోజ్ అప్ ఫ్రమ్ ద డెత్, ఆయన ఆ మరణము నుండి జయించి లేచినప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు తిరిగి ఇవ్వబడి, ఆయన ధరించుకుని ఆ తెల్లని వస్త్రములు తలపాగా చుట్టబడి ఒక పక్కన, ఇంకా వాటితో ఆయనకి పని లేదు. ఆయన వస్త్రాలు ఇప్పుడు తిరిగి మహిమ వస్త్రాలు. ఏ మహిమనైతే తాకట్టు పెట్టేశాడో ఆదాము, కడపటి ఆదాము తిరిగి ఆ మహిమను సంపాదించాడు. ఈ రోజున మన జీవితంలో ఈ వాక్యం ద్వారా నేను ఆదరణ పొందడానికి గల కారణం, ఎన్నోసార్లు బలిపీఠం కింద నుంచి ఆత్మలు మొర పెడుతున్నాయి. అర్ధరాత్రిని ఆత్మ మొర పెడుతుంది తెలుసా? నీకు కళ్ళ ముందు కళలు వస్తాయి కదా. కళలు అంటే ఏంటి? ఉదయం నుంచి ఏం చూస్తావో, ఏది మాట్లాడతావో, ఏది ఎక్కువ ఆలోచిస్తావో అది నీ బ్రెయిన్ పిక్చరైజేషన్ చేస్తుంది. స్వప్నాలు అంటే ఏంటి? సో సింపుల్. స్వప్నం అంటే నీవు రేపటి రోజున సాఫర్ ఎలా అంటే, ఇప్పుడు కోయట్లో నీకు తెలియకుండా నీ ఆత్మ వెళ్ళిపోతుంది. అక్కడ అన్నీ చెక్కబెడతావు, నువ్వు చూస్తావు. కళలు కలర్లో వస్తాయి, బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే వస్తాయి. ఎన్నో నేను గుర్తించగలిగాను, నేను చూడగలిగాను. ఇక చివరిగా దర్శనం అంటే ఏంటో తెలుసా? కళల్ని దర్శనం అంటారు, స్వప్నాలను దర్శనం కాదు. దర్శనం అంటే అది నీకు ఇవ్వబడుతుంది. దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి, నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని బయలుపరచడానికి, జరగబోయే సంగతులను దేవుడు నీకు దర్శన రూపంలో సౌలా సౌలా నన్ను ఎలా హింసించు, ఇక్కడ అబ్రహాంకి దర్శన రూపంలో తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దర్శనాలు యోహాను శిష్యుడని యోహాను చూస్తున్నాడు. ఈ రోజున తెల్లని వస్త్రాల గురించి నేర్చుకున్న మనము పరిశుద్ధత సూచనగా, అంటే సంఘానికి తెల్లని బట్టలు వేసుకుని రావాలని నేను ఎప్పుడూ చెప్పను, నేను నమ్మను. కనుక ఆ తెల్లటి హృదయం నీకున్నప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక పైన కనబడే వస్త్రం కాదు, దేవుడు నీ హృదయాన్ని, అంతరంగాన్ని, ఆ మహిమ ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు నీకు ప్రశస్తమైన వస్త్రములు ఇవ్వబడతాయి. యాజకులు ధరించుకునే వస్త్రములు ఆ యెహోషువ జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఇతని మలిన వస్త్రములు తీసివేసి ప్రకాశమానమైన వస్త్రములు ధరింపచేయండి అంటాడు. కనుక యేసు క్రీస్తుని ధరించుకునే వారిని మనము ప్రకాశమానమైన ఈ యొక్క మూర్ఖమైన వక్రతరంలో జనాంగం మధ్య దేవుని వాక్యము జ్యోతుల వలె ప్రకాశించినట్టు మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి ఉంటుంది
ఎత్తుబడిన వాక్యమును ఏ విధంగా పౌలు చెప్తున్నాడో నా లెక్క సంపూర్ణమాయి అటువంటి కృప మాకు అనుగ్రహిస్తామని నీ కృపా మహిమైశ్వర్యమునకు నీ చిత్తమునకు నీ ప్రేమకు మా జీవితాలు అప్పగించుకుంటూ నువ్వు చాలిన దేవుడుగా ఉన్నావని సహాయము చేయుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నవాడని యేసు అతి శ్రేష్టమైన నామమున ఈ దీవెన వచనం పలికి సమాధాన వచనం పలికి వాక్యం వింటున్న వీరిని వీరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.